హాయ్ అండి. ఈరోజు వంటగది అయితే చిరాగ్గా ఉందనేసి వంటగది అంతా కడిగేస్తున్నాను. మొన్న ఫ్రిడ్జ్ గదిలో సిమెంట్ బస్తాలు అవి ఎత్తే వంటగదిలోకి దుమ్ము గట్ట వెళ్ళిపోయిందండి. బాగా చిరాగ్గా ఉందనేసి ఈరోజు వంటగది అయితే కడిగేస్తున్నా. సామానం అంతా బయటది వేసేస్తున్నాము. తీసుకొచ్చామని అక్కడే కబ్లు వేసేద్దాం. ఏం పెట్టా సామాన్ అంతా బయట వేసుకున్నామండి. మా చిన్నపిల్ల అయితే నీళ్ళు పట్టేస్తుంది. కనపండు సామానం ఉందండి వంటగదిలో. పనికిరాని ఎల్లో బస్తాలు వేసేస్తే వేస్ట్ ఇయ్యాల. సిమెంట్ బస్తాల గదిలో వేస్తాం వల్ల నాకు పని అట్టేసింది. మొన్న వర్షం వస్తుందనేసి గదిలో వేయించాను. మొత్తం వంటగది అంతా పాడైపోయింది. సరే అయితే అట్లండి, నీళ్ళు పట్టండి, నేను తోమేస్తాను. ఒక పక్క నేను సామాను తోమేస్తుంటే ఒక పక్క మా పెద్ద పిల్ల అయితే కడిగేసిందండి. మా చిన్నపిల్ల అయితే సదిరేస్తుంది. ఓ మంచం నిండిపోయిందండి అప్పుడే. ఒక పక్క నేను తోముతుంటే కడుగుతుంటే మంచం మీద సదిరేసారు పిల్లలైతే. ఆ ఉసిరి చెట్టు ఉండటం వల్ల కాసేపు అన్న నీడ ఉంది. ఎండ వచ్చేసిందండి. ఎండలో తోమేసినాయి అలాగే. మొత్తం సామానం అంతా 9:2 అయిపోయిందండి. హాయ్ అండి, సామానం తోమతం అయితే అయిపోయింది. చూడండి, చిన్ని చిన్ని గిన్నెలు మొత్తం వేస్ట్గా ఉన్నాయి. అలా తీసి పక్కన పాడేస్తా. 2 మంచాలు అయిపోయినాయి. ఇదా మంచం. సామానం అయితే తోమతం అయిపోయింది. వంటగది అయితే కడిగేసుకుంటున్నా. వంటగది కూడా కడిగేస్తున్నాం. నీళ్ళు అయితే తోడేసేసుకుని వంటగది అయితే కడిగేసుకుంటున్నాం. నీళ్ళు వెళ్తలేదు ఇక్కడ బెంచం కాడ. చూడు,
కడిగేత్తం అయితే అయిపోయిందండి. సామానం అంతా సదిరేస్తున్నాము. తోమేసిన సామానం అంతా లోనకైతే తెచ్చేసుకున్నాం. కొంచెం చెమగా ఉందనేసి టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు సామానం అంతా సదిరేసుకుంటా కింద రోల్ అయితే వేసుకుంటున్నాను. రోల్ అయితే ఇలా గంటిచ్చేసుకున్నామండి. ఇప్పుడు సామానం అయితే సదిరేసుకుంటాం. ఏదో ఉన్న ఇంటికి ఏదో శుభ్రం అని అలా చేసుకున్నామండి. ఎప్పటికప్పుడు ఇలాగా నేను కడిగినప్పుడల్లా ఇలాగే రోల్ అంటించేస్తాండి. టైల్స్ కట్ట పెట్టించుకునేంత స్తోమత అయితే మాకు లేదండి. అందుకే రోల్తో అయితే ఇలా అంటించేసాను శుభ్రంగా. బాగుందండి. ఇలాగైతే అలాగ అంటించేసుకున్నాను రోల్తోను. ఇప్పుడైతే సామానం అయితే సదిరేసుకుంటాం మొత్తం. హాయ్ అండి. చిన్నపిల్ల అయితే సామానం అయితే సదిరేసిందండి. పొద్దుట మేము తోమేసాం కండి. పెద్దపిల్ల, నేను, మా చిన్నపిల్ల తోమేసాం. స్కూల్ నుంచి రాగానే మా రెండో పిల్ల అయితే రాగానే అమ్మని సదురుతాను అనేసి మా చిన్నపిల్ల అయితే సదిరేసిందండి. చూడండి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో మా చిన్నపిల్లకైతే బాగా తెలిసింది. మా సుప్రజకే బాగా సదిరింది కండి. ఆ సిమెంట్ బస్తాలు వేయడం వల్ల నాకు ఎంత పని పట్టేస్తుందండి. చాలా టైం పట్టేస్తుందండి. అలా సామానం తోమి కడిగి సదిరేటప్పటికి నాకైతే 6 అయిందండి. ఇవి సదిరేటప్పటికి ఈ గ్యాస్ పొయ్యి వెనకాల ఎక్కువసేపు వంట చేసేటప్పుడు ఇక్కడ నూనె పడిపోతుందండి. అందుకే రోల్ అయితే అంటించేసాను. బాగుంది కదండి.